తిరుమలలో మరోసారి భద్రత వైఫల్యం బ్రేకింగ్లో చూస్తున్నాం. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోకి ఫోన్తో వెళ్లారు భక్తులు. కంపార్ట్మెంట్లలో వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసేశారు. ఈ తనిఖీల్లో టీటీడీ విజిలెన్స్ సిబ్బంది వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. నిషేధిత ప్రాంతంలో భక్తులు సెల్ ఫోన్లు ఉపయోగిస్తున్నారు. రాజ్ న్యూస్ ఆన్ స్క్రీన్ ఆ వీడియోస్ కూడా మనం చూస్తూ ఉన్నాం. తిరుమలలో బయటపడ్డ భద్రత వైఫల్యానికి సంబంధించి వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోకి ఫోన్తో వెళ్లారు భక్తులు. కంపార్ట్మెంట్లలో వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తనిఖీల్లో టీటీడీ విజిలెన్స్ సిబ్బంది వైఫల్యం స్పష్టంగా కనబడుతోంది. నిషేధిత ప్రాంతంలో భక్తులు సెల్ ఫోన్లు ఉపయోగిస్తూ ఉన్నారు. ఇక లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ సురేష్ సిద్ధంగా ఉన్నారు. సురేష్, ఏమిటి పరిస్థితి? మరోసారి మళ్ళీ ఆ కంపార్ట్మెంట్లలో వీడియోలన్నీ బయటకు వచ్చాయి. ఎందుకని ఇలా జరుగుతోంది? రైట్ రమణ బాబు, ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం నిఘా వైఫల్యంగా మరోసారి చెప్పుకోవచ్చు. ఎందుకంటే పూర్తిగా ఏదైతే చూసుకున్నట్టయితే మన విధులు చూస్తున్నట్లయితే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోపలికి సెల్ ఫోన్ నిషేధం అయితే ఉంది. ఎటువంటి భక్తులు కూడా క్యూలో ఎంటర్ తర్వాత నారాయణగిరి షెడ్లు దాటిన తర్వాత మొబైల్ డిపార్ట్ చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని దాటుకొని సెక్యూరిటీ చెకింగ్ కూడా దాటుకొని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 లోని 23 కంపార్ట్మెంట్ లో ఒక భక్తులు ఇన్స్టాగ్రామ్ రీల్ చేసినట్టుగా పోస్ట్ చేశాడు. అది ఎప్పుడు తీశాడు, ఏ సమయం తీశాడు అనే విషయంపై టీటీడీ విజిలెన్స్ విభాగం దృష్టి సారించింది. ఇప్పటికే ఆ వీడియో వైరల్ అయిన పరిస్థితి కనబడుతుంది. ఇది పూర్తిగా భద్రతా వైఫల్యం అని చెప్పుకోవాలి. సాధారణంగా 3 అంచెల భద్రత ఉంటుంది. అలిపిరి తనిఖీ కేంద్రం, అలాగే సోమవారం దర్శనం వెళ్ళేటప్పుడు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1 కావచ్చు 2లో కావచ్చు తనిఖీ కేంద్రం ఉంటుంది. భక్తులు కూడా లోపలికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఈ క్యూ లైన్ ఎంటర్ అయిన తర్వాత ఔటర్ రింగ్ రోడ్డు నారాయణగిరి షెడ్ల వరకు మాత్రమే మొబైల్లో ఉంటుంది. ఆ తర్వాత ఖచ్చితంగా మొబైల్ డిపార్ట్మెంట్ చేసి ఆ క్యూలోకి ఎంటర్ కావాలి. క్యూ కాంప్లెక్స్ కి వేచి ఉండి సోమవారం దర్శించుకోవాలి. ఇప్పుడు తాజాగా ఈ భక్తుడు 23వ కంపార్ట్మెంట్ లో సెల్ ఫోన్ లో రీల్ చేసినట్టుగా చూసుకోవచ్చు. మనము పూర్తిగా విజువల్ వరకు భక్తులు కూర్చొని ఆ కంపార్ట్మెంట్ నిర్దిష్ట సమయాన్ని కూడా చూసుకోవచ్చు. ఆ ఖచ్చితంగా 23 కంపార్ట్మెంట్ నెంబర్ కూడా వీడియోలో కనబడుతుంది. ఇది ఏ టైంలో చిత్రీకరించాలనే విషయంపై ఇప్పటికే ఈ వీడియో వైరల్ కావడంతో తిరుమల తిరుపతి దేవస్థానం సెక్యూరిటీ సిబ్బంది విచారించారు.